తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. మొఘలాయి రాజులలో గొప్పవాడైన అక్బర్ పేరు మీరందరూ వినే ఉంటారు. అతను చదువుకున్నవాడు కాకపోయినా చాలా నేర్పు కలవాడు. వారి దర్బారులో చాలా మంది పండితులు ఉండేవారు. అందులో ఒకడు బీర్బల్. మాటల్లో వానిని ఎవరూ ఓడించలేకపోయేవారు. ఆఖరుకు అక్బర్ కి అతన్ని ఎలాగైనా ఓడించాలని బుద్ధి పుట్టింది. అందుచేత ఒక రోజున అక్బర్ అతన్ని ఇంకా కొంతమందిని తీసుకుని షికారుకు బయలుదేరాడు. కొంత దూరం పోయిన తర్వాత బీర్బల్ తో నిన్న తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది అన్నాడు అక్బర్. ఆ కల ఏమిటి మహాప్రభు అని అడిగాడు బీర్బల్. కల చెబుతాను గాని దానిలో ఉండే మంచి చెడ్డలు తీసుకోకూడదు అన్నాడు అక్బర్. సరే అలాగే అన్నాడు బీర్బల్. మేము నువ్వు ఇలాగే షికారు వెళ్తున్నామట. వెళ్ళగా వెళ్ళగా ఒక బయలు. ఆ బయల్లో పెద్ద పెద్ద కుండలు కనిపించాయట. ఆ కుండలలో కొన్ని పాలతోనూ, కొన్ని నేతితోనూ, కొన్ని తేనెతోనూ, కొన్ని సారాతోనూ, కొన్ని బురదతోనూ, కొన్ని తుక్కుతోనూ, కొన్ని కుళ్ళు నీటితోనూ నిండి ఉన్నాయట. అప్పుడు ఒక పెద్ద గాలిదుమ్ము వచ్చి నన్ను తేనె కుండలోనూ నిన్ను బురద కుండలోనూ పడేసిందట. ఇంతలోకే నాకు మెలకువ వచ్చింది అని అక్బర్ తన కల చెప్పాడు. అతన్ని ఏడిపించటానికే అక్బర్ ఇలా చెప్పాడని బీర్బల్ గ్రహించాడు. అతడు మాత్రం తక్కువ తింటేగా నాకు కూడా సరిగ్గా ఇలాంటి కలే వచ్చింది. కానీ చివర మాత్రం కొంచెం తేడా ఉంది అన్నాడు బీర్బల్. సరే నీ కల ఏమిటో చెప్పు అని నవ్వుతూ అడిగాడు అక్బర్. సరిగ్గా మీరు చెప్పినట్లే నేను బురద కుండలోను మీరు తేనె కుండలోను పడ్డామట. తర్వాత ఎంతో కష్టపడి ఇద్దరము బయటికి వచ్చామట. తర్వాత ఒకరినొకరు నాక్కోవడం మొదలు పెట్టామట. నేను మీ వంటి తేనె అంతా నాకనట, మీరు నా వంటి బురద అంతా నాకారట అని చెప్పాడు బీర్బల్. ఇది వినేసరికి అక్బర్ కు కోపం వచ్చి బీర్బల్ ను ఖైదు చేయమన్నాడు. కానీ బీర్బల్ వెంటనే మహాప్రభు నేను చెప్పింది కల అని ముందే మనవి చేశాను. కల్లోని మంచి చెడ్లు తీసుకొనకూడదు అని మీరే అన్నారు కదా అన్నాడు. అక్బర్ బీర్బల్ తెలివికి చాలా సంతోషించి అప్పటి నుంచి అతన్ని గౌరవించడం మొదలు పెట్టాడు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.